8వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు యెహోవా. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. చూసారా, దేవుని యొక్క ఆశీర్వాదము ఎన్నటికీ ఆశీర్వాదముగా ఉంటుంది. ధనము మనం ఖర్చు పెడితే అయిపోతుంది. ఆరోగ్యము మనం శ్రమ పెడితే అయిపోతుంది. మంచి పేరు, హోదా ఏదో ఒకటి ఎక్కడైనా సరే ఏమో సాతాను ఏ విధమైన బురదన్నా సరే చల్లచ్చు. కానీ యెహోవా ఆశీర్వాదము, మన దేవుడు ఆశీర్వాదము ఇస్తే ఆ ధనం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అలాగ వృద్ధి అవుతుంది. మంచి పేరు, ప్రఖ్యాతులు దేవుడు ఎప్పుడు ఎవరికి దొరకకుండా సహాయం చేస్తాడు. ఏమో కాబట్టి మన జీవితాలలో దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు